ప్రియా రా 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 లోపల రా. సార్తో మాట్లాడుతూ ఉంటే టైమే తెలియడం లేదు. చివరికి పెళ్లి గురించి మర్చిపోయాను. సచ్ అన్ ఇంట్రెస్టింగ్ పర్సన్ యు నో. నువ్వేంటి అలా చూస్తున్నావు? నాకు మీసం లేదరా, దాని దేవుడు పెట్టుకుంటా పోయే. చిన్నప్పటి నుంచి నాకు మీసం అంటే దానికి ఎంత ఇష్టమో. మేడం నమస్కారం మేడం. సార్ మీ గురించి గొప్పగా చెప్తున్నారు మేడం కదా సార్? కాదు, కొన్ని టిప్స్ ఇస్తున్నాను. అవును, నీకేమైంది? ఒంట్లో బాగాలేదా? ఇంట్లో ఇంత అందమైన పెళ్ళ ఉంటే నీకు కీప్ కావాల్సి వచ్చిందా? ఏం జరుగుతోందిరా? మణి, నువ్వు గెటప్ పెట్టుకోవడమే తప్పు, అందులోనూ నీకు ఆ తెల్లదాంతో డాన్స్ అవుట్ కావాల్సి వచ్చిందా? నాశనం అయిపోతావురా. ఏంట్రా చూస్తున్నావు? ఇక్కడ ఎవరైనా షూటింగ్ జరుగుతుందా? నన్ను కాపాడరా. హలో మేడం, మేడం పోలీస్ భార్య అయితే పోలీసులు కొడతారా మీరు? అలా అడగరా. ఆయన్ని కాదురా, దొంగ చూపులు. రా బయటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. చచ్చావు నా చేతిలో. ఊరందరి ముందు నీ పరువు తీయకపోతే నేను ఏంటమ్మా ఇది? ఏమైంది ప్రియా? ఆంటీ ఎందుకని ఇంత కోపంగా ఉన్నారు? మణి అంకుల్ ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు ఊహించలేదు కుమార్. నాకు ఆయన అంటే ఎంత గౌరవం తెలుసా? ఆయన ఏం చేశారు? ఆయన ఒక కీప్ ని పెట్టుకున్నారు కుమార్. కీపా? అది ఒక వైట్ లేడీని. వైట్ లేడీనా? అయ్యో, ఈ విషయం నీకెలా తెలుసు? ఇప్పుడే ఎవరో వాట్సాప్ గ్రూప్ లో వీడియో పంపించారు. వాట్సాప్ గ్రూప్ లోనా? జాగ్రత్తగా ఉంటానని ఫిట్టింగ్ పెట్టాడే. ఓ షట్. హలో, నువ్వెందుకు ఇంత షాక్ అవుతున్నావు? అది కాదు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. ఏం లోకం రా ఇది? ఈ లోకంలో ఉండటం కంటే. కుమార్, నువ్వు దీనంత సీరియస్ గా తీసుకోకు. మనం కరెక్ట్ గా ఉంటే చాలు. ముహూర్తానికి టైం అవుతుంది, రా వెళ్దాం. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః. ఒరే కుమార్, వాట్సాప్ లో వీడియో చూడు. చూడమంటున్నాను కదా, ఒకసారి చూడు. ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వేం చూడమంటున్నావు? చూడరా. కానీ ఒక్క విషయం, ఆ ప్రియతని జీవించలేడని నా అంతరాత్మ చెప్తోంది. ఒకవేళ నాకు డైవర్స్ అయితే జాగ్రత్తగా ఉండు అని చివరికి నాకే ఫిట్టింగ్ పెట్టాడే. ఆప్షన్ ఉంచుకోవడానికి రేపు బాలాజీ ఏమంటున్నాడు చూసావా? తీసుకెళ్ళరా విన్ని. ఇది ఎవరికి చూపించుకో. అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. పక్కరా. ఏమైంది? ఏం లేదు, వీడియో గేమ్స్. ఏ ప్రియా, ఈ వీడియో చూడు. పెళ్ళయ్యాక చూస్తాను. ముందు చూడవే. ఇప్పుడు ఎలా చూడమని చెప్తున్నాను కదా, పట్టుకో చూడవే. కానీ ఒక్క విషయం, ఆ ప్రియతని జీవించలేడని నా అంతరాత్మ చెప్తోంది. ఒకవేళ నాకు డైవర్స్ అయితే నన్ను చేసుకుంటావా? నేనేమైనా స్టెప్నీనా? ఆప్షన్ ఉంచుకోవడానికి రేపు బాలాజీ ఏమంటున్నాడు చూసావా? తీసుకెళ్ళరా విన్ని. ఈ లోకంలో తలాంటి సెల్ఫిష్ అమ్మాయిని నేను ఎక్కడ చూడలేదు నాన్సీ. నాకు తను అసలు నచ్చలేదు నాన్సీ. నేను ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయబోతున్నాను. భజంత్రేయులు ఓం భజంత్రేయులు. ఏమింది ప్రియా? పెళ్ళి అయితేనే కదా డివోర్స్. పెళ్లి కాకపోతే ప్రియా, వీడియో అంతా గ్రాఫిక్స్. పెళ్లి క్యాన్సిల్ కుమార్. ప్రియా, నేను చెప్పేది విను ప్రియా. You are such a loser, Kumar. ఏంట్రా ఇదంతా? తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదండి. గూండాస్ యాక్ట్ కింద జైల్లో పెట్టాలి. మన ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని తీవ్రంగా పరిగణించి నాకొక మంచి పరిష్కారాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను. మేడం, ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అయిపోయాను. ఎవర్రా వాడు? నన్నెందుకు ఇలా బజార్కి ఇచ్చారు? నేనేం తప్పు చేశానురా? ఆర్సీ బుక్ లేదు, లైసెన్స్ లేదు, తల దువ్వలేదు, గోళ్లు కట్ చేసుకోలేదు, చెప్పులు వేసుకోలేదని టార్చర్ పెట్టారా? సరుకు తీసుకొచ్చారు, గౌరవంగా లంచం అడిగాను. అందరూ చేసేది కదరా నేను చేశాను. నన్ను ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టారు చూడు. సార్, మీరు పాండిచేరిలో ఆ వైట్ లైట్ తో డాన్స్ చేసిన వీడియోని నా ఫ్రెండ్ ని నా వాట్సాప్ కి పంపన్నాను సార్. కానీ వాడు వాట్సాప్ గ్రూప్ కి పంపాడు. వాట్సాప్ గ్రూపా? ఎంతమంది ఉన్నారు? 256 మంది ఉన్నారు సార్. అంతకు మించి చేర్చుకోరు సార్. 256 మంది? చూడవయ్యా నా పెళ్ళాన్ని. రేపు జెమిని టీవీ, ఈటీవీ, జీ టీవీ అన్ని ఛానల్స్ లోను
కోట్లు వేసుకొని రౌండ్ గా కూర్చొని కాకి మన్మధుడు నాట్య మయూరుతో డాన్స్ అని కడిగి పారేస్తారయ్యా. రే, నేను శపిస్తున్నాన్రా, నీకు ఈ పెళ్లి మధ్యలోనే ఆగిపోతుంది. సార్ ఆల్రెడీ ఆగిపోయింది సార్. హా? పొద్దున నేను ఆడిన వన్ డే మ్యాచ్ ని కూడా నన్ను అడగకుండా అదే వాట్సాప్ గ్రూప్ లో పంపాడు సార్ వాడు. నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది సార్. క్యాన్సిల్ అయిందా? ఎవడ్రా వాడు? ఎక్కడున్నాడ్రా? వాడి కోసమే సార్ వెతుకుతున్నాను. రే మామా, ముందు క్యాటరింగ్ మార్చరా. మందు కొట్టడానికి సైడ్ డిష్ కారం ముందు అడిగితే లేదంటున్నాడు, బాదుషా అడిగితే అది లేదంటున్నాడు. నీ ఫ్రెండ్ ఏదడిగినా లేదని ఆ క్యాటరింగ్ నీకు అవసరమారా? నువ్వు చెప్పురా తమ్ముడు. రే, మణిమోహన్ లో ఉన్నారా? మణిమోహన్, నువ్వెప్పుడు రావచ్చా? ఇక్కడికి వచ్చావు? సరే కాసేపు ఆగు, ఒకే ఒక కటింగ్ మిగిలింది. అది తాగేసి ఆలుమా డోలుమానా లేదా జింగిరమని ఏదో ఒకటి తాకు. పట్టుకో. రే, నువ్వు పట్టుకోరా మావా, పట్టుకోని. రే, అయిపోయావురా. ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ జింగిరమణ, జింగిరమణ. డార్లింగ్, యు గో, జస్ట్ కమ్. ఓకే జియర్. సార్ మేడంతో డాన్స్ కంటిన్యూ చేయండి సార్, భలే పెర్ఫార్మెన్స్. సార్ పాండిచేరిలో ఉంటే 2 బెనిఫిట్ సార్. ఒకటి ఎంతైనా మందు కొట్టచ్చు, రెండోది ఫ్రెంచ్ ఫిగర్ పెళ్లి చేసుకుని సెట్ అయిపోవచ్చు. క్యాష్ ఎదురా? సార్ మీరు అడిగినట్టే 3 లక్షల రూపాయలు రెడీ చేశాం సార్. థ్యాంక్ యూ. సార్ మా మీద అనుమానంతో అసభ్యంగా డబ్బులు ఎక్కటకండి సార్. సార్ 3500 రూపీస్ తక్కువగా ఉన్నాయి సార్. ఈ అమౌంట్ రెడీ చేసేలోపు మా ఇద్దరు తల ప్రాణం తోకొచ్చింది సార్. సార్ చిన్న అమౌంటే కాదు సార్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్. అలా అడ్జస్ట్ అవ్వకండి సార్. వీడి పెళ్ళైన తర్వాత నా పెళ్ళై బ్యాచిలర్స్ పార్టీకి పాండిచేరికి వస్తాను సార్. లిక్కర్తో మీ దగ్గర ఇరుక్కుంటాను సార్, అప్పుడు ఎక్స్ట్రా తీసుకోండి. నీ మొహం చూస్తే నీకు పెళ్లి యోగం లేనట్టుంది. ఆ రిస్క్ అంతా నేను తీసుకోలేను. ఇదిగో తాళం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. డిక్కీ తెరిచి ఒక బాటిల్ వాడ్కా ఇచ్చి వెళ్ళు. ఏంటి? హాయ్ డార్లింగ్, ఎస్ సాలోరీటా. ఎవడ్రా వీడు? రే ఏంట్రా ఫీలింగ్స్? రే, నేను లవ్లో గెలిచి జీవితంలో గెలవలేనారా? చూసుకొని రారా రే. ఊరి నాయనో, బాబోయ్. ఏయ్, ఊరి నాయనో వచ్చేసాడే. సార్ 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 ఏంటి సార్ బాత్రూంలో చూస్తున్నారు? మీరు తమిళనాడు పోలీసు, మీకు ఏ అడ్డు ఉండదు. మీరు ప్రియా బంధువు, మీరు మా పెళ్లికి వస్తారని నేను అసలు ఊహించలేదు సార్. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను సార్, దయచేసి కాలో సరిదిచ్చిన విషయం మాత్రం ప్రియాకి చెప్పకండి సార్. కార్ యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్ అయిందని నేను ప్రియాకి అబద్ధం చెప్పి మేనేజ్ చేశాను సార్. ఈ విషయం తనకు తెలిసిందంటే FM లో ట్రాఫిక్ అప్డేట్ చేసినట్టు రోజు నన్ను తిప్పి పొడుస్తూ టార్చర్ చేస్తుంది సార్. ఏంటి సార్ చూస్తున్నారు? కావాలంటే మీ కాళ్ళతో కూడా పడతాను సార్. సార్ 2 స్టెప్స్ వెనక్కి వెళ్ళరా. దేనికి సార్? 2 అడుగులు వెనక్కి వెళ్ళరా చెప్తాను. అయ్యో ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఏమైంది సార్? నీ కాళ్ళ మీద నేను పడతానురా. ఏంటి సార్ విచిత్రం? మీరు నా కాళ్ళ మీద పడతారంటే ఏంటి సార్ ఇది? చేతుల నుంచి కింద చేయలాకుండా పిల్లలాగా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నా వల్ల కాదు బంగారం. పాండిచ్చేరిలో ఆ ఫారెన్ ఫిగర్ తో నన్ను చూసావే. అవును సార్, సూపర్ గా ఉంది. ఏంజలినా జూలీ. అది ఏంజలినా జోలీ కాదయ్యా, పాండిచ్చేరి పరిమళ. ఏంటి పాండిచేరి పరిమళనా? సార్ పేరుకి ఫిగర్ కి సంబంధం లేదు సార్. ఇప్పుడు అది నీకు ముఖ్యమా? రే, ఇలా చూడు, కోపడకు. ఇలా చూడు, ఆలుమా డోలుమా, ఆ జింగిన మణి, ఇవన్నీ దయచేసి ప్రియకు చెప్పద్దయ్యా. నువ్వు చెప్పినట్టు తను FM రేడియోనే. ఇది తెలిస్తే ఊరంతా డప్పు కొడుతుంది. నా పెళ్ళానికి తెలిస్తే చెరిగిపోతుంది. ఆవిడ తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందా సార్? ఆవిడ అంత డేంజరా సార్? అయ్యో, దాని గురించి నీకు తెలియదయ్యా. తను చూడడానికి సిటీ ఆంటీలా ఉంటుంది కానీ నోరు తెరిస్తే అమ్మోరులా ఉంటుంది. తను ఒక టైపు లేడీ బ్రూస్లీ అని చెప్పొచ్చురా. పోయినసారి ఒక లేడీతో చూసినందుకే గదిలో పడేసి కుమ్మేసింది అనుకో. ఇప్పుడు ఫారెన్ లేడీ అని తెలిస్తే పబ్లిక్ లో నన్ను పరిగెత్తించి ఎరగదీస్తుంది. కోర్టు కేసు అంటూ తిరగాల్సి వస్తుంది. నా పెళ్ళానికి మాత్రం చెప్పొద్దయ్యా. సార్ చెప్పండి సార్, నిజంగా చెప్పండి సార్. దయచేసి ఫస్ట్ నైట్ లో వేరే టాపిక్ దొరకలేదని నా టాపిక్ ఎత్తదయ్యా. సార్ ఫస్ట్ నైట్ లో మాట్లాడడానికి ఛాన్సే లేదు సార్, స్ట్రైట్ గా. ఇకపోతే మిస్టర్ మణిమోహన్ ఆ 3 లక్షల డబ్బు, దానికి నీలాంటి వాడు ఒకటి దొరుకుతాడు, దాన్ని అలాగే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ డీల్ నీకు ఓకేనా? డీల్ ఓకే సార్. మీ పాండిచేరి నుంచి సరుకు తీసుకొచ్చిన విషయం మీరు ప్రియాకి చెప్పకూడదు. నేను చెప్పను. మీ పాండిచేరి పరిమళ విషయం గురించి నేను ప్రియాకి చెప్పను. నువ్వు చెప్పవుగా. ఒట్టేయి. ప్రామిస్. మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్ సార్, టిక్ కూడా పెట్టాను. అబ్బా. సార్ ఏమైంది? సార్ మేము పాండిచేరిలో మీకు డబ్బులు ఇవ్వటం,
మీరు పాండిచేరి అమ్మాయితో డాన్స్ చేయడం ఇవన్నీ నా ఫ్రెండ్ బాలాజీ వీడియో తీశాడు సార్. వీడియో తీసాడా? ఎందుకు తీసావురా? ఒకవేళ అతను మనల్ని బ్లాక్మెయిల్ చేశాడనుకో, ఒక మంచి రోజు చూసి యూట్యూబ్ లో రిలీజ్ చేసేద్దాం. యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారా? ఎందుకురా సడన్ గా బాంబేస్తావు? అప్పుడు నా పెళ్ళం నా పరువు తీస్తుంది, నా జాబ్ పోతుంది, నాకు జైలు చెప్పకూడేరా. రే, నాకు ఇండియన్ టాయిలెట్ అలవాటు లేదురా. సార్ టెన్షన్ అవ్వకండి సార్. టెన్షన్ అవ్వకుండా ఏం చేయమంటావు? ఇంకా ఏమేం తీసాడో వాడు? సార్ వాడేమే వీడియోస్ తీశాడో అవన్నీ నా ఫోన్కి పంపమని చెప్పి వాడి ఫోన్లో అవన్నీ డెలిట్ చేయమని చెప్తాను సార్. చాలా వాడు నీ మాట వింటాడా? వింటాడు సార్. వాడు నా బానిసే సార్. ఆ. అయితే ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చెయ్యి. స్పీకర్ లో మాట్లాడు. రే మావా, ఎప్పుడో 4th రౌండ్ లోకి వచ్చాం, ఏలో డిస్టర్బ్ చేస్తావేట. అది కాదు మావా. నీ పెళ్లికి రాను, నువ్వు తిన్నగా సార్ ఆగండి సార్, కొంచెం ఉండండి. రే మావా, ఆ మణిమోహన్ బ్లాక్మెయిల్ చేయడానికి మనం ఒక వీడియో తీసాం కదా, అవును, సూపర్ గా ఉంటుంది. నాకెప్పుడు మూడు వచ్చినా అదే చూస్తూ ఉంటాను. అవన్నీ నాకు వాట్సాప్ లో పంపించి నీ ఫోన్ లో డెలిట్ చేసాం. ఎందుకు? నేను సంతోషంగా ఉంటాను, నీకు ఇష్టం లేదా? మాట్లాడు. నేను delete చేయను, పో. రే ఇటు చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఏమే వీడియోలు తీసావో అవన్నీ నా ఫోన్ కి పంపుతున్నావు, నీ ఫోన్ లో డెలిట్ చేస్తున్నావు. ఓకేనా? అన్నీ పంపిస్తాను. ఆ, ఓకే. ఆ, వాడు పంపిస్తాడా? సార్ పంపుతాడు సార్, ఇప్పుడే వస్తాయి సార్. ఏం లేదు, మత్తులో మర్చిపోయాడంటే ఆ?